మార్నింగ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాం. సో మార్క్ చేసుకునే ముందు ఒక విషయం. సో ఈరోజు ఆల్మోస్ట్ 3 days అయింది కదా, నిన్న మొన్న అండ్ ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తున్నాను కదా. మండే నుంచి నాకు మీలో ఒక్కొక్కరు నాకు లెవెల్స్ ముందుగానే మార్క్ చేసుకొని నాకు చెప్పాలన్నమాట. ఓకే, అంటే మీరు ఎంతవరకు లెవెల్స్ అండ్ ఎంతవరకు అర్థమైందో చూద్దామని. సో ఈరోజు లెవెల్స్ అయితే నేను చెప్తాను, ఆ తర్వాత మండే నుంచి ఒక్కొక్కరు నాకు చెప్పాలి లెవెల్స్ ఎక్కడ ఇంపార్టెంట్ అన్నది. ప్రతి ఒక్కరు మార్క్ చేసుకోండి, నేను ఒక్కొక్కరిని అడుగుతాను అనమాట. ఓకే, సో ఆల్రెడీ నిన్న గ్యాప్ బార్డర్ రిజెక్షన్ ఇచ్చేసింది కాబట్టి వన్స్ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయిపోతే ఇంక ఇంపార్టెన్స్ ఏం కాదు. ప్రీవియస్ సెషన్ హై అండ్ లో మార్క్ చేసుకుందాం యాజ్ యూజువల్. అండ్ హై ఇంపార్టెంటా లో ఇంపార్టెంటా చెప్పండి, ఎవరన్నా మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హై ఇంపార్టెంట్ ఇక్కడ. అక్కడ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ వరకు రీచ్ అవ్వలేదు. బట్ అలా అని చెప్పి లో కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారా? లో ఇంపార్టెంట్, ఎందుకంటే నిన్న మనం ఈ రోజు చూస్తే వర్జిన్ సిపిఆర్ లాగా యాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నిన్న క్యాండిల్ ఒక్కటి కూడా టీఓటీ దగ్గర రాలేదు కాబట్టి. లో ఇది ఓకే, వర్జన్ సిపిఆర్ ఓకే. నేను జస్ట్ హై అండ్ లో మధ్యలో ఏది ఇంపార్టెంట్ అని చెప్పి అడుగుతున్నాను అంతే. హయ్యర్ లో అయితే నిన్న రేంజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి యా, పైకి పోతే పైకి పుట్ సెల్ చేయడం మేలు, కిందకి వస్తే కాన్సల్ చేయడం మేలు. సింపుల్. ఓకే ఫైన్. హై ఇంపార్టెంట్ కాదు, లో ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మనం మార్క్ చేసుకున్నాం అంతే. డాటెడ్ లైన్స్ కింద మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ నుంచి బిగ్ క్రాష్ జరగలేదు, సడన్గా బయర్స్ బిగ్ బౌన్స్ కూడా జరగలేదు. సో రెండు కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఈ లెవెల్ హై బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హై ఇంపార్టెంట్ అని చెప్పి మార్క్ చేసుకుంటే మనం రిజెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ లెవెల్ సప్లై జోన్ అని చెప్పి మార్క్ చేసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ రిజెక్షన్ కూడా అవుతుందని చెప్పి తీసుకోవచ్చు. బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి క్రాష్ పెద్ద ఏం లేదు. ఆల్మోస్ట్ రేంజ్ టైట్ రేంజ్, 100 పాయింట్స్ కూడా లేదు, నిఫ్టీ 80 పాయింట్స్ ఉంది అంతే. సో హై ఇంపార్టెంట్ కాదు, లో ఇంపార్టెంట్ కాదు, జస్ట్ డాటెడ్ లైన్స్తో మార్క్ చేస్తున్నాం. దాని కింద వర్జిన్ సిపిఆర్ ఉంది. ఈ లెవెల్ ఇక్కడ వర్జిన్ సిపిఆర్, నిన్న సిపిఆర్ అయితే క్యాండిల్స్ ఏవి కూడా సిపిఆర్ని టచ్ చేయలేదు కాబట్టి ఇది వర్జిన్ సిపిఆర్ ఉంటుంది. అండ్ పైన లెవెల్స్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ గ్యాప్ బార్డర్ ఆల్రెడీ నిన్న కూడా మార్క్ చేసినాం కదా, గ్యాప్ బార్డర్ని ఏమి మార్కెట్ టచ్ చేయలేదు కాబట్టి ఆ లెవెల్ అలాగే ఉంటుంది. లేదు ఒకవేళ మార్కెట్ కిందకి వస్తుంది అంటే ఈ డిమాండ్ జోన్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో నో నీడ్ టు మార్క్ మోర్ లెవెల్స్, దీస్ లెవెల్స్ వర్ ఎనఫ్. ఇక్కడ డిమాండ్ జోన్ అని చెప్పి నిన్న మార్క్ చేసుకున్నాం కదా, ఈ లెవెల్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్ కిందకి వచ్చి వర్జిన్ సిపిఆర్ బ్రేక్అవుట్ చేసినా సరే ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్. అలాగని చెప్పి అంత క్రాష్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మై బయాస్ ఈస్ టువర్డ్స్ బుల్లిష్ టుడే. సో మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందేమో చూస్తాను. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ గ్యాప్ బార్డర్, అక్కడి నుంచి రిజెక్షన్ కానీ బ్రేక్అవుట్ కానీ చూద్దాం. ఓకే, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ నిన్న సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది, కన్సోలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి కొంచెం అంత ప్రాపర్ బ్రేక్అవుట్ అనుకోకూడదు, ప్రాపర్ రివర్సల్ కూడా అనలేము. కాకపోతే గ్యాప్ బార్డర్ దగ్గర ఆగిపోయింది కరెక్ట్గా. సో ఈ లెవెల్ మార్క్ చేసినాం కదా గ్యాప్ బార్డర్ అని, ఆ లెవెల్ దగ్గర ఆగిపోయింది. ఆ లెవెల్ అలాగే ఉంచుదాము. అండ్ ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో హియర్. ఈ కింద లెవెల్ తీసేస్తున్నాను. దిస్ ఈజ్ ద వర్జిన్ సిపిఆర్. అండ్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ ఈ గ్యాప్ బార్డర్ ఉంది, ఆ తర్వాత స్వింగ్స్ ఎక్కడో ఉన్నాయి. సో అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 20 MA యూటర్న్ చేసుకుంటుంది. ఓకే, 20 MA అంటే డేలో కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ కింద ఉండొచ్చు 20 MA, బట్ నాట్ ప్రాపర్ ట్రెండ్. సో ఇది జస్ట్ సైడ్ వేస్గా కూడా ఉండొచ్చు. ఓకే, ఇది అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వకండి ఈరోజే 20 MA. ఒకసారి ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి అప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ టైం సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వకండి. సో బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది, ప్రీవియస్ సెషన్ హై ఉంది, ప్రీవియస్ సెషన్ లో ఉంది, వర్జిన్ సిపిఆర్ ఉంది, 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఉంది. అండ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఎగ్జాక్ట్గా గ్యాప్ బార్డర్ దగ్గర నుంచే
మార్కెట్ రిజెక్షన్ అవుతుంది. నిన్న కూడా అక్కడ రిజెక్ట్ అయింది, ఈరోజు కూడా గ్యాప్ బౌండ్ నుంచి రిజెక్ట్ అయింది. సో అలాగని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దదైపోద్ది. మళ్ళీ ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ 200 పాయింట్స్ ఉంటుంది. సో వెయిట్ చేద్దాం ఈరోజు. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉందని చెప్పాను కదా, సెన్సెక్స్ ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది, అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ. సెన్సెక్స్ నిఫ్టీ చార్ట్స్ రెండు కూడా ఒకలానే మూవ్ అవుతాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను చూసింది ఏంటంటే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు చార్ట్స్ సిమిలర్గా ఉంటాయి ఇప్పుడు కూడా. అందుకే నేను ఏం చేస్తానంటే సెన్సెక్స్లో ట్రేడ్ చేసినా సరే సెన్సెక్స్ని చూడను, నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందో చూసి నిఫ్టీలో ఏమైనా ఆపర్చునిటీ వస్తే అప్పుడు సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకుంటాను. అండ్ నిఫ్టీలో కూడా 20 MA ఎక్కడ ఉందో చూద్దాము. 20 MA మార్క్ చేసుకోలేదా? ఓకే ఫైన్. ఓకే, నిఫ్టీ 20 MA ఎక్కడో ఉంది, కింద ఎక్కడో. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సెన్సెక్స్లో ఇంపార్టెంట్ గ్యాప్ బార్డర్ ఉంది ఇక్కడ. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ అర్థం కాకపోతే మీరు ఎంత ట్రేడ్ చేసినా వేస్టే. మార్కెట్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎగ్జామ్కి పెన్ ప్యాడ్ ఇవన్నీ లేకపోతే ఎగ్జామ్ రాయలేరు కదా మీరు. సేమ్ ఇది కూడా అంతే, ఇంపార్టెంట్ లెవెల్స్ లేకపోతే మీరు ట్రేడ్ చేయడం కూడా వేస్ట్, ట్రేడ్ చేయలేరు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ ఈ వర్జన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు చూద్దాము. ఇక్కడ నుంచి మార్కెట్ S1 ప్యూర్ దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకున్నా సరే చూద్దాం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా అప్పుడు 20 MA సపోర్ట్ దగ్గర ఉంటుంది కదా. సో దట్స్ అబౌట్ టుడేస్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ఒక మార్కెట్ నా వ్యూ ఏంటంటే ఇక్కడ చూస్తాను, బుల్లిష్ క్యాండిల్ ఏమైనా వస్తే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను, లేదు మార్కెట్ కిందకి వస్తే ఇక్కడ S2 ప్యూర్ దగ్గర కానీ వర్జన్ సిపిఆర్ దగ్గర కానీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో నిఫ్టీ ఇక్కడ నెక్స్ట్ బార్ ఏమన్నా గ్రీన్ బార్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సెన్సెక్స్ సెకండ్ ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ 81,000 అట్ ది మనీ కదా. సో 80,900 కానీ లేదంటే 800, 80,800 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. 80,800 పుట్ ఆప్షన్. ఓకే గైస్, బుల్లిష్ కింద ఫామ్ అవుతుంది. సో అందుకే 50 క్వాంటిటీస్ సెల్ చేశాను. 80,800 పుట్ ఆప్షన్ 114 యావరేజ్ అయింది. స్టాప్ లాస్ చెప్తాను. సో రిస్క్ 2,500 పెట్టుకుంటాను. సో స్టాప్ లాస్ 165 పెట్టుకున్నాను. 165 నుంచి ఏమైనా రివర్స్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాను. ప్రెసెంట్ ప్రాఫిట్ 500లో ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ మనకి 1200 అలా ట్రేడ్ అవుతుంది. 91కి వచ్చింది. సో యాక్చువల్గా మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి ఎంట్రీ, స్టాప్ లాస్ సిపిఆర్ కింద పెట్టుకోవచ్చు. బట్ మనం ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ సిపిఆర్ టచ్ అవుతుండగానే తీసుకున్నాము. సో రిస్క్ రివార్డ్ ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా 35 పాయింట్స్. ఓకే 40 అనుకున్నా 80 పాయింట్స్ పెట్టుకోవాలి. సో నేను ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అయితే ఇక్కడ వస్తుంది. R1 ప్యూర్ దగ్గరకు వస్తుంది. R1 ప్యూర్ దగ్గర రాగానే 1:2 అనేది హిట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద టార్గెట్ అండ్ దిస్ ఈజ్ ద స్టాప్ లాస్ బిలో S1 ప్యూర్ కానీ, లేదంటే ఒక్కొక్కసారి కొంచెం ఫాస్ట్గా అయిపోవచ్చు. స్క్రీన్ స్టక్ అయింది అంటున్నారు, ఒకసారి కనిపిస్తుంది ఆ స్క్రీన్? ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. ఓకే. ఓకే ఫైన్. రిస్క్ అయితే 2,500 ఇందులో. ప్రాఫిట్ సెన్సెక్స్ నేను దేనికోసమని భయపడతానంటే సెన్సెక్స్ కోసం భయపడతాను, ఎందుకంటే సెన్సెక్స్ వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక 50 పాయింట్స్కి వచ్చిన తర్వాత 100కి రావడానికి చాలా కష్టపడుతుంది, కానీ సెన్సెక్స్ 100 పాయింట్స్ ఈజీగా ట్రేడ్ అయిపోవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 90 ఉందా, ఇది 190కి వెళ్ళిపోవచ్చు, 290కి వెళ్ళిపోవచ్చు, 390కి వెళ్ళిపోవచ్చు. అదే బ్యాంక్ నిఫ్టీ 90 నుంచి ఒక 50 పాయింట్స్ రావడానికే అంత వాలిటిలిటీగా ఉండదు. వేరేజ్ సెన్సెక్స్ అయితే ఏదైనా జరగవచ్చు. సో ఎనీహౌ స్టాప్ లాస్ అనేది చూసుకోండి. ఒక్కొక్కసారి స్టాప్ లాస్ కూడా జంప్ అవుతున్నట్టు ఉంటుంది, స్టాప్ లాస్ కూడా జంప్ అయిపోతుంది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకుండా. సో అందుకే ఫ్రీక్వెంట్గా చూస్తుండండి సెన్సెక్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే,
అండ్ ఎందుకంటే అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కదా, కొంచెం ఏమైనా గ్లిచెస్ ఉంటాయి, టెక్నికల్ గ్లిచెస్ చాలా ఉంటాయి. నిఫ్టీ నిఫ్టీ అక్కడి నుంచి రివర్స్ అవుతుంది, సిపిఆర్ నుంచి. బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. బట్ స్టిల్ పర్వాలేదు. సిపిఆర్ ఇక్కడ సిపిఆర్ కిందకి రానంత వరకు మనకు ప్రాబ్లం అయితే ఏముండదు. సో నెక్స్ట్ బార్ నిఫ్టీ ఇక్కడ పాస్ తీసుకుంది, రెడ్ బార్ వస్తుంది. రెడ్ బార్ కంటిన్యూషన్ ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ వేరేజ్ ఇంకా సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు, కానీ మనకి బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయిపోయినా నిఫ్టీ బ్రేక్అవుట్ అయిపోతే మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీని ఫాలో అవుతుంది, బ్యాంక్ నిఫ్టీని కాదు. అండ్ బ్యాంక్ ఎక్స్ ఏమో బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంది. సో చూద్దాము, ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తే మార్కెట్ డే హై కూడా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు అయితే కొంచెం నేరో సిపిఆర్ కాబట్టి ట్రెండింగ్ డే ఉండొచ్చు. అంటే ట్రెండింగ్ డే పైకి ఉంటుందా కిందకు ఉంటుందో ఇంకా మనకి తెలియదు. వన్స్ ఈ డే హై బ్రేక్అవుట్ అయితే ట్రెండింగ్ డే ఉండొచ్చు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో పైన, లేదు డేలో బ్రేక్అవుట్ అయితే ట్రెండింగ్ డే కింద డౌన్ సైడ్ ఉండొచ్చు. సో ఇక్కడైతే ప్రాపర్ సపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే 20 EMA ఉంది, సిపిఆర్ కూడా ఉంది. వేరేజ్ నిఫ్టీ ఇంకా అంత సపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు, సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది. సో నిఫ్టీ చెప్పాను కదా, నిఫ్టీ కిందకి వస్తే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ కిందకే వస్తుంది. సో 1500 నుంచి మళ్ళీ 900 అలా ట్రేడ్ అవుతుంది. సో లెట్ ఇట్ మూవ్, వెయిట్ చేద్దాము. సో సెన్సెక్స్ ఆల్మోస్ట్ డేలో దగ్గరికి వస్తుంది. ఈ డేలో బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ టార్గెట్ మనము ఇక్కడ నిఫ్టీ ప్రకారం పెట్టుకున్నాం కదా R2P దగ్గర. సో చూద్దాం, ప్రెజెంట్ అయితే కాస్ట్కి దగ్గరగా ఉంది. ఓకే గైస్, స్టాప్ అప్డేషన్. ఇక్కడ మనకి సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు బయర్స్ కంటే. ఇక్కడ బయర్స్ క్యాండిల్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది. సెల్లర్స్ క్యాండిల్ మాత్రం ఫస్ట్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్, ఫిఫ్త్ క్యాండిల్ కూడా ఇప్పుడు రెడ్ ఫామ్ అవుతుంది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఒకవేళ 70కి వస్తే స్టాప్ లాస్ మళ్ళీ మార్చుకుంటాను, లేదు ఇప్పుడు 114కి 116కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను. అంటే లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. మళ్ళీ ఒకవేళ నిఫ్టీ ఇక్కడ డేలో దగ్గర అయినా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా. ప్రెజెంట్ అయితే 1000 రూపీస్ ట్రేడ్ అవుతుంది, పర్వాలేదు. 70కి వస్తేనే స్టాప్ లాస్ మళ్ళీ మార్చుకుంటాను. అంటే ఫస్ట్ మనం ఏదైతే స్టాప్ లాస్ పెట్టుకున్నామో అది పెట్టుకుంటాను, లేదంటే ఇక్కడ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. కాస్ట్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సెల్లర్స్ స్ట్రెంత్ అయితే ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్స్ కూడా సెల్లర్స్ వాల్యూమ్సే పెరుగుతున్నాయి. ఓకే, స్టైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే S1P దగ్గర ప్రైస్ యాక్షన్ చూస్తాను. ఒకవేళ ఇక్కడ నుంచి అయినా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను, లేదంటే ఇంకా కిందకి వస్తే వర్జిన్ సిపిఆర్, లేదు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది అనుకోండి అప్పుడు R1P ఈ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ప్రెజెంట్ అయితే 120 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన స్టాప్ లాస్ కాస్ట్ పెట్టినాం కాబట్టి అక్కడ హిట్ అయిపోయింది. సో చూద్దాం ప్రైస్ యాక్షన్, లేదంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ S1P దగ్గరకు వచ్చినా మళ్ళీ సెన్సెక్స్లో తీసుకుందాం ఎంట్రీ. నిఫ్టీ ఈ లెవెల్లో ఫేక్ బ్రేక్అవుట్ అయితేనే మనం గ్రీన్గా చూడగలం. ఇక్కడ ఈ లెవెల్ S1P బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతుంది. సో గ్రీన్ క్యాండిల్ రావాలి, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మనకి గ్రీన్గా ఉండగలం. బట్ ఇక్కడ రెడ్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ రిస్క్ 300 అలా ట్రేడ్ అవుతుంది. 120 యావరేజ్ అయింది మళ్ళీ. సో 130 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే, ఇక సెన్సెక్స్ కూడా వర్జిన్ సిపిఆర్ ఇక్కడ ఉంది. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాము. ఒకవేళ ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా సరే వర్జిన్ సిపిఆర్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాం. బట్ ఈరోజు చెప్పాను కదా ట్రెండింగ్ డే ఉంటుందని, మార్కెట్ ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ట్రెండింగ్ డే అవుతుందో తెలియదు, బట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సిపిఆర్ అనేది టైట్గా ఉంది, కానీ క్యాండిల్ గ్రీన్గా క్లోజ్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఫస్ట్ ట్రేడ్ మన కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాం కదా, 114 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం, మళ్ళీ 120 దగ్గర తీసుకున్నాము. సో ఇప్పుడు కొంచెం స్పేస్ అయితే దొరికింది స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకోవడానికి. అండ్ నిఫ్టీ అయితే ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ సపోర్ట్ వస్తుంది. జనరల్గా డేలో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో అందరూ కూడా షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నామంటే ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఇంత పెద్ద రెడ్ బార్ చూసి అందరూ కూడా షార్ట్ ఎంట్రీస్ జంప్ చేస్తుంటారు. కాకపోతే మన ప్రీవియస్ సెషన్లో దగ్గర నుంచి ఆయన గ్రీన్ క్యాన్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో అది ట్రాప్ దగ్గర నుంచి తీసుకున్నాం. స్టాప్ లాస్ డేలో దగ్గర కానీ S1P కింద కానీ పెట్టుకోవచ్చు, కానీ మన స్టాప్ లాస్ స్టైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నాం, అది ఎగ్జిట్ అయిపోయాం. నెక్స్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నామంటే వన్స్ డేలో బ్రేక్అవుట్ కానీ ఈసారి మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుందని చెప్పి అందరూ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. కాకపోతే మళ్ళీ కూడా ట్రాప్ అవ్వచ్చు నెక్స్ట్ బార్ అయినా గ్రీన్ బార్ వస్తే.
సో వాళ్ళు ట్రాప్ అయ్యారా లేదంటే మనం ట్రాప్ అవుతామో చూద్దాము. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ మనం ఇందాక 114 దగ్గర తీసుకున్నాం కదా, ఆ ప్రైజే ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ 1 more minute ఫర్ ద క్యాండిల్ టు క్లోజ్. ఈ క్యాండిల్ గ్రీన్ ఇక్కడ క్లోజ్ అవ్వాలి, అప్పుడు హై ప్రాబిలిటీ ఉండొచ్చు. ఇది లేదు టర్న్, ఇది బేరిష్ కింద టర్న్ అయింది అనుకోండి, అప్పుడు కొంచెం చెప్పలేం. ప్రెజెంట్ అయితే 500 ప్రాఫిట్, ఇందాక 1500 ప్రాఫిట్ వచ్చింది. సో అది బ్రేక్అవుట్ చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, నిఫ్టీ ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ కాదు. సో నెక్స్ట్ క్యాండిల్ చూద్దాము, నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుందో. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే అప్పుడు కొంచెం ట్రాప్ ఏరియా అన్నట్టు. సో ప్రెజెంట్ అయితే అది ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ కాదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. స్టాప్ లాస్ 150 పెట్టుకున్నాను, అంటే ఒక 1200 1300 లూజ్ అయ్యేలా పెట్టుకున్నాను. ఈ ట్రేడ్లో రిస్క్ 2500 కాదు, ఓన్లీ 1300 అంతా వస్తుంది అనుకుంటా. 30 పాయింట్స్ పోతాయి కాబట్టి 1500 వస్తుంది అనుకుంటా. ఓకే, 1500 ఈజ్ ద రిస్క్, అంటే 1000 రూపీస్ తగ్గించుకున్నాను. ఈ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్లోజ్ అయితే అప్పుడు చూద్దాము, మళ్ళీ యాడ్ చేద్దాం పొజిషన్స్, లేదంటే స్టాప్ లాస్ మళ్ళీ యథావిధిగా పెట్టుకుని అలాంటివి అయినా చూద్దాం. ఓకే, ప్రెజెంట్ అయితే 1000 రూపీస్ ప్రాఫిట్ వరకు మళ్ళీ వచ్చింది. ఓకే, ఇందాక మనకి 1500 ప్రాఫిట్ వచ్చింది కదా, ఇప్పుడు క్రాస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1800 వరకు కూడా వెళ్ళింది. సో 70కి వెళ్తే ఫస్ట్ టార్గెట్ 70 ఇచ్చాం కదా. సో స్కాల్పర్స్ ఎవరైనా ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకోవచ్చు. ఈ ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. ఇప్పుడు ట్రెండ్ అయితే బేరిష్గా ఉంది. ఓకే, సో నార్మల్గా సిపిఆర్ అయితే అసెండింగ్ ఉంది, బట్ ట్రెండ్ అంటే బేరిష్గా ఉన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్స్ తక్కువ ఉన్నాయి, రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ 20 EMA కూడా రెసిస్టెన్స్ ఇచ్చి మార్కెట్ కిందకి రావచ్చు. సో అందుకే స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను నేను. సో 2500 ప్రాఫిట్ వస్తే 3000 ప్రాఫిట్ వస్తే 1:2 వచ్చేసినట్టు మనకి. సో ఇప్పుడు మన రిస్క్ రివార్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేసి మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఆల్మోస్ట్ కొంచెం క్యాండిల్ అన్నప్పుడు. సో స్టాప్ లాస్ ఓన్లీ 20 పాయింట్స్, టార్గెట్ 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో ఈ క్యాండిల్ హై వరకు పెట్టుకుందాం, అంటే 50 పాయింట్స్ పెట్టుకుందాము. ఇది వస్తే అప్పుడు స్టాప్ లాస్ ప్రాఫిట్స్ తీసుకోవడమో లేదంటే కాస్ట్ అప్డేట్ చేసుకోవడమో చూద్దాము. ప్రెజెంట్ అయితే 1600 అలా ట్రేడ్ అవుతుంది. సో ఈ క్యాండిల్ చెప్పేస్తుంది మార్కెట్ వీక్గా ఉందని చెప్పి క్యాండిల్ చెప్పేస్తుంది రివర్సల్ పిన్ బార్. సో డేలోని బ్రేక్అవుట్ చేయడానికి చూస్తుంది. డేలో బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోద్ది, ఎగ్జిట్ అయిపోదాము. సో ఆల్మోస్ట్ కాస్ట్కి వచ్చింది ఇది. సో నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ అని చెప్పాను కదా, గ్రీన్ క్యాండిల్ కదా రెడ్ క్యాండిలే. సో ఇప్పుడు లో ప్రాబిలిటీ కింద టర్న్ అయింది. ఓకే, లాస్ట్ 30 seconds ఫర్ దిస్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ డోజీ కింద ఫామ్ అవుతుంది, అంటే కొంచెం బయర్స్ సెల్లర్స్ ఫైట్ అయితే చేసుకుంటున్నారు ఈ ప్లేస్ దగ్గర. సో నెక్స్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ క్యాండిల్ కూడా కాదు. ఈ క్యాండిల్ డోజీ క్యాండిల్ ఆల్మోస్ట్ మళ్ళీ ప్రాఫిట్ 1300 అలా ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాండిల్ ఆల్సో ఇక్కడ పైన విక్ ఫామ్ అవుతుంది. సో స్టాప్ లాస్ నేను 145 పెట్టుకున్నాను, 150 కాదు, 145కి అప్డేట్ చేసుకున్నాను. అంటే లూజ్ అయితే ఒక 1250 1300 అలా లూజ్ అయ్యేలాగా. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ మార్నింగ్ నుంచి కూడా బేరిష్గానే ఉంది కదా. సో ఇంక మార్కెట్తో ఎటువంటి ఫైట్ అయితే చేయదలుచుకోలేదు. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ నిఫ్టీ కూడా టార్గెట్ వరకు వస్తుంది. సో 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ట్రేడ్లో రిస్క్ ఎంత చెప్పాను, ఓన్లీ 1250 కాబట్టి 2500 వచ్చింది. సో ఎగ్జిట్ అయిపోతున్నాను నేను. 2500 ప్రాఫిట్ దగ్గర తీసుకుంటాను. స్టాప్ లాస్ 70 పెట్టుకున్నాను. 70 హిట్ అయిపోద్ది ఇప్పుడు. సో ఎగ్జిట్ చేస్తాం. సో ఎవరైనా సరే హోల్డ్ చేసుకుంటాను అనుకుంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. లైక్ ట్రైలింగ్ ఒకవేళ 0 వరకు హోల్డ్ చేసుకుంటానంటే హోల్డ్ చేసుకోవచ్చు. లేదు నేను సేఫ్ అయిపోతాను అనుకుంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకోవచ్చు. 70 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 70 హిట్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే గైస్, 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా హిట్ అయిపోయింది. సో ప్రాఫిట్ ఇప్పుడు బుక్ చేసుకుంటే 3500 ప్రాఫిట్ వస్తుంది. 50 దగ్గర ఉంది కదా. సో 55 పెట్టుకున్నా అని ఆలోచిస్తున్నా. ఓకే, ఎగ్జిట్ అయిపోతున్నాను. 55 పెట్టుకున్నాను స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇప్పుడు 55 పెట్టుకున్నాను. 55 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఇంకో 5 పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ 40కి వస్తే అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ 50 పెట్టుకుంటాను. 46 దగ్గరకు వస్తుంది కదా.
మ్యాక్సిమం 3000 ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్. నిఫ్టీ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. 55కి వచ్చేస్తుంది, క్లోజ్ చేస్తాను. ఫిఫ్టీ ఫైవ్కి రావట్లేదు, 54.50 వరకు కూడా వెళ్ళింది. 55కి ఇది రాగానే ఇది కూడా క్లోజ్ చేస్తాను హెడ్జింగ్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే పైకి వెళ్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, మళ్ళీ మార్కెట్ ఏమైనా ఇక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చు. ఎందుకు ఫేక్ బ్రేక్అవుట్ అంటున్నానంటే ఫస్ట్ 1 అవర్లోనే ఎలాంటి మూమెంట్ పారాబాలిక్ బ్రేక్అవుట్ కదా, అలాంటప్పుడు కొంచెం రిస్కీ ఉంటుంది. ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. 55 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే గ్యాస్, 55 హిట్ అయిపోయింది. సో 3300తో క్లోజ్ చేస్తున్నాను. ఇది కూడా హెడ్జింగ్ లెవెల్ తీసుకున్నాను కదా, ఇది కూడా క్లోజ్ చేస్తాను. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో ఎవరైనా డౌట్స్ ఏమన్నా అడిగితే అన్మ్యూట్ చేసుకొని డౌట్స్ అడగచ్చు. ఓకే, ఆల్మోస్ట్ 1250 అంతా పెట్టుకున్నాము. సో 3300 తీసుకున్నాము. 1250 2500 కంటే ఎక్కువ వచ్చింది. మోర్ దెన్ 1:2 అలా 1:2.5 అలా వచ్చినట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ ఏరియా గ్యాప్ బార్డర్ ఉంది కదా, అక్కడ రిజెక్షన్ ఏరియా దగ్గర ఉంది. అంటే కిందకు వస్తుందో బ్రేక్అవుట్ అవుతుందో తెలియదు మనకి. ఫైన్, అయితే డౌట్స్ అయితే ఏం లేనట్టునే సెషన్ క్లోజ్ చేయమంటారా? అండ్ వీక్ వచ్చేసి ఆల్మోస్ట్ వీక్ అంతా గ్రీన్తోనే క్లోజ్ చేసాము. ఈ వీక్ ఏమీ లాస్ రాలేదనుకుంటా కదా. సో ఆగస్ట్ 19th, ఈరోజు డేట్ ఎంత 23 కదా. ఆగస్ట్ 19th to 23. ఆల్మోస్ట్ 10,385 రూపీస్ ప్రాఫిట్ ప్లస్ ఈరోజు 3,300. ఓకే, క్లోజ్ టు 13,385 దిస్ వీక్స్ ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి. ఐ మీన్ ఈ వీక్ 5 days కూడా లాసెస్ రాలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా లాసెస్ రావు కదా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడము, ఎక్కువ ప్రాఫిట్ కోసం చూడడం ఇలాంటివి చేయకండి. ఓకే, సో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ స్టాప్ లాస్ రిస్క్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు, టార్గెట్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు పెట్టుకోండి. ఫర్ సపోజ్ మీరు చూస్తే మనది ఎంట్రీ ప్రైస్ జంప్ అయింది కదా, నేను 114 దగ్గర తీసుకున్నాను. ప్రీమియం ఛానల్లో పోస్ట్ చేసే టైంకి అది 100 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వాళ్ళకి స్టాప్ లాస్ ప్రీమియం ఛానల్లో వాళ్ళకి 165 ఇవ్వలేదు, నేను స్టాప్ లాస్ 150 ఇచ్చాను. ఎందుకంటే లూజ్ అవుతున్నప్పుడు 50 పాయింట్స్ లూజ్ అవ్వాలి, విన్ అవుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు 100 జీరోకి వెళ్తే 100 పాయింట్స్ వస్తాయి కదా. సో ఆ థాట్ ప్రాసెస్ మీరు పెంచుకోండి. అండ్ వీక్ ప్రాఫిట్ ఐ మీన్ ప్రతిరోజు గ్రీన్గానే ఉంది కదా అని చెప్పి నెక్స్ట్ వీక్ క్వాంటిటీస్ ఎక్కువ పెంచేయడము, ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేసిన ఇలాంటివి ఏం చేయకండి. లాసెస్ కూడా వస్తాయి, బట్ స్టిల్ యూ కెన్ ఓవర్కమ్ దట్ లాసెస్. అన్ని డేస్ మనవి కాదు, అన్ని డేస్ మనవి కాకుండా కూడా పోవు. ఓకే ఓకే గైస్, అయితే దాన్ని సెషన్ క్లోజ్ చేస్తాను. చాట్ బాక్స్లో క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తాను. 934కి 160 సెల్ చేసేసాను. 160లో సెల్ చేశాను. 81,000 పుట్ 160నా? 160లో. ఓకే, అది నెక్స్ట్ 3-4 minutesకే నేను స్టాప్ లాస్ 40 పాయింట్స్ పెట్టుకుంటే 201 హిట్ అయిపోయింది. మళ్ళీ కొంచెం వెయిట్ చేసి ఇంకో 1 minute చూస్తే అది 207కి మళ్ళీ సెల్ చేశాను 81,000. ఓకే ఓకే. దాని తర్వాత అది ఇప్పుడు బుక్ చేసుకున్నాం 110 బుక్ చేసుకునేసి అది 90 వరకు పోయింది. ఇంకా నేను మరి కొందేమో అని. మీకు 80,800 కదా ఇచ్చాను, మీరు ఓన్గా చేసుకున్నదా? అవునా, ఓకే ఓకే. అట్ ద మనీ సెన్సెక్స్ కొంచెం అట్ ద మనీ చాలా వాలిటైల్గా ఉంటుంది. మీరు డీప్ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోండి. ఒక 200 స్ట్రైక్స్ అన్నా సరే ఫార్ అవే తీసుకుంటే అప్పుడు కొంచెం పర్వాలేదు. అదే ఇంతకు ముందు ఇది బేసిల్ అసలు ఎఫ్ఎన్ఓ డిసేబుల్ చేసుకోండి ఫస్ట్ చేస్తా అంటే, మరి అసలు స్టాప్ లాస్ ఎక్కడో పెట్టినా కూడా అది టచ్ అయ్యి నీకు వచ్చేస్తాను. అవునవును, అలాంటి ఎక్కువ స్పైక్స్ అనేవి అలా జరుగుతుంటాయి.
నెక్స్ట్ స్టాప్ లాస్ కూడా డిఫరెన్స్ పెట్టుకోండి. లైక్ స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు నార్మల్గా స్టాప్ లాస్ ఆర్డర్ దగ్గర ట్రిగ్గర్ ప్రైస్ దీనికి ఒక 5 పాయింట్స్ డిఫరెన్స్ పెట్టుకోండి. రెండు సేమ్ పెట్టకండి. రెండు సేమ్ పెడితే ఒక్కొక్కసారి అక్కడ ట్రిగ్గర్ అవ్వకుండా మార్కెట్ జంప్ అయిపోవచ్చు. అదే రెండు ఒక 5 పాయింట్స్ డిఫరెన్స్ పెట్టుకున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు 50 దే ట్రేడ్ అవుతుంది కదా, స్టాప్ లాస్ మీరు 55, 60 పెట్టుకోండి. 55 దగ్గర అక్కడ ఆర్డర్స్ లేకపోయినా 60 దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ ట్రిగ్గర్ అవుతాయి. సో అలా పెట్టుకోండి. లేదంటే చాలామంది స్టాప్ లాసెస్ జంప్ అవడానికి రీజన్ అదే, రెండు కూడా సేమ్ ప్రైస్ పెట్టుకుంటారు స్టాప్ లాస్లో. సో అది కూడా కొంచెం చూసుకోండి. ట్రిగ్గర్ ప్రైస్ ఎక్కువ ఉండాలి కదా. అదే నార్మల్గా దేనికి రెండింటికి 5 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకే 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 గైస్, అయితే ఫైన్. మీ స్క్రీన్ షాట్స్ అనేవి నాకు వాట్సాప్లో పంపించండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్ ఆన్ మండే అండ్ హ్యాపీ వీకెండ్. బాయ్.